శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 59వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. వృత్రాసురుని మరణం విని ఆ వృత్రాసుని దేహంలోంచి ఒక దివ్య తేజస్సు బయటికి బయలువడి విష్ణులోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువులో లీనమైపోయింది. ఆ విషయాన్ని విన్న పరీక్షిత్తు సుఖమహర్షితో అంటున్నారు, ఓ యోగేంద్ర, ఆ వృత్రాసురుని వృత్తాంతం విన్న క్షణం నుండి నా హృదయం ఎంతో ఆశ్చర్యంగా కలవలపడిపోతుంది. ఆ వృత్రుడు రజోగుణం తమోగుణం ప్రధానంగా ప్రవర్తించేవాడు, దుష్ట స్వభావుడు. అటువంటి వానికి నారాయణుని పాదపద్మాలపై భక్తి ఎలా సంభవించింది? సత్వగుణ సంపన్నులు, సమబుద్ధులు, తపోనిష్ఠులు, నిర్మల స్వభావులు, ధర్మమూర్తులు అయిన మహానుభావులకు, దేవతలకు, మహర్షులకు సైతం అలభ్యమైన మోక్షానికి మూలకారణమైన భగవద్భక్తి పరమరాక్షసుడైన వీనికి ఎలా పట్టుబడింది అని అడుగుతున్నారు. సకల లోకాపకారి దుస్సంగతుడు వృత్రుడు ఏక్రియ సుజ్ఞాన నిరతుడయ్యే. సమరమున పౌరుషంబుచే అమర విభుని ఎట్లు మెప్పించే. దీనిని నాకెరింగింపుము అని సుఖబ్రహ్మను అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు ఆయన చిత్రకేతోపాఖ్యానం అనే గాథని తెలియజేస్తున్నారు. సూతుడు సౌనకాది మహర్షులకు ఏ విధంగా చెప్తున్నాడో పరీక్షిత్తు సుఖయోగేంద్రుని అడిగిన విషయాన్ని సూతుడు సౌనకాది మహర్షులకు కూడా చెప్పారు. చెప్పి, సౌనకాది మహర్షులారా, పరీక్షిత్ అడిగిన ప్రశ్నకి వ్యాసపుత్రుడైన సుఖయోగేంద్రుడు శ్రద్ధతో హరిస్మరణ గావించి ఇలా సమాధానం చెప్పాడు అని చెప్తున్నారు. ఓ పరీక్షిత్తు, పూర్వం నా తండ్రి వ్యాసభగవానుడు, నారదుడు, దేవలుడు అనే పేరుగల మహర్షులు నాకు తెలియచేసిన ఇతిహాసం ఒకటి ఉంది. దాన్ని నీకు తెలియచేస్తాను, సావధానంగా విను అని చెప్తున్నారు సుఖబ్రహ్మ. పూర్వకాలంలో చిత్రకేతుడని మహారాజు ఉండేవాడు. ఆయనకి అంతులేని సంపద, మహేంద్ర సమానుడై శూరసేన దేశాలకు రాజై ప్రజలు ఆనందపడేలా పాలన చేస్తూ ఉండేవాడు. అతనికి ఉన్న ఓర్పు అనే సుగుణం అన్ని కోరికలు తీరుస్తూ ఉండగా సుగుణాలంకారభూషితుడై సత్కీర్తిని పొందుతూ ప్రసిద్ధికెక్కాడు. ఎంత ఉన్నా, ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నా, ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంతమంది భార్యలు కలిగినప్పటికీ సంతతి ఒక్క బిడ్డ కూడా లేని కారణంగా ఎంతో బాధపడుతున్నాడు. ఆయన బాధ ఇంత అంతా కాదు. అతని రూపం, పౌరుషం, దేవేంద్ర వైభవం, యవ్వనం, సత్ప్రవర్తన, దిగ్విజయ భక్తి, శక్తి, సత్యనిష్ట, ప్రపంచమంతా అలుముకున్న ప్రఖ్యాతి, భార్యలు, వైభవాలు ఇవేమీ ఆయనకి ఆనందాన్ని కలుగు చేయటం లేదు. ఏదో చింతతో బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఆ రాజభవనానికి అంగీరసుడనే మహర్షి వచ్చారు. వచ్చి రాజు చేత అతిథి గౌరవాలు పొంది కుశల ప్రశ్నలు వేశాడు. నీ రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలతో అందరూ బాగున్నారు కదా? పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలతో పాటు మహత్తు, అహంకారం అనే ఏడింటి చేత జీవుడు రక్షింపబడిన తీరుగా రాజు కూడా 7 చేత రక్షించబడతాడు. అవి ఎవరంటే మంత్రులు, ప్రజలు, కోట, ఆర్థిక సంపద, సైన్యము, మిత్రులు. ఈ సప్తాంగాల చేత రక్షింపబడతాడు. అన్నీ కలిగిన మహారాజు అయిన నీ ముఖంలో ఏదో చిన్నపోయింది, కారణమేమిటో అని ఆ మునిశ్రేష్ఠుడు
రాజుతో అడిగాడు. అయినా తపోబలంగా మీరు ఎరగంది నాకేముంది మీకు తెలియంది ఏముందని తలవంచి మౌనంగా కూర్చున్నాడు రాజు. రాజు అభిప్రాయాన్ని సమస్యను తెలుసుకున్నారు అంగీరసుడు. ఆయన చాలా దయతో రాజు చేత పుత్రకామేష్టి చేయించాడు. యజ్ఞప్రసాదాన్ని చిత్రకేతు మహారాజు పట్టమహిషి కృతద్యుతి అని ఆమెకిచ్చాడు. నీకు పుత్రుడు లభిస్తాడు, అతని వలన నీకు సుఖదుఖాలు అనుభవిస్తావు రాజా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మహారాణి కృతద్యుతి యజ్ఞప్రసాదాన్ని స్వీకరించి గర్భం ధరించి 9 నెలలు నిండగా కుమారుణ్ణి కంది. ఆ పుత్రోదయ సమయంలో రాజైన చిత్రకేతువుకి వచ్చిన ఆనందం ఇంత అంతా కాదు. ఆభరణాలు ధరించి గ్రామాలు, ఏనుగులు, గుర్రాలు, గోవులు ఎంతో ద్రవ్యం దానం చేసేశాడు. మేఘుడు వర్షం కురిపించినట్టు ఇతరుల అందరికీ కోరికలను కురిపించి ఆనందంతో ఉన్నాడు. మహారాణిపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. కానీ మిగతా సౌతులకి అందరికీ బాధ కలిగింది, ఈర్ష్య కలిగింది. వాళ్ళు క్రూర చిత్తంతో ఆ రాజకుమారుడికి విషం పెట్టారు. దాంతో సుఖనిద్ర పొందిన వాని వలె మృతి చెందాడు. ఆ మృతి చెందిన బాలుని చూసి ఆ రాణి ఎంతో బాధపడిపోయింది, ఆక్రందన చేస్తోంది. రాణి యొక్క ఆక్రందన విన్న చిత్రకేతు ఆ భవనంలో ప్రవేశించి ఒక సామాన్య మానవుడిలా, ఓ కుమారా, నీ మరణ వార్త వజ్రాయుధమై నన్ను కూలగొట్టక ఇలా నిలబెట్టి ఎందుకు జాలి తెలించిందో, ఇక నా బ్రతుకు ఎలా ఉంటుందో, ఇకపై నీ మరణ వార్త విన్న మీ తల్లికి దుఃఖం ఎలా ఉపశమిస్తుందో అని ఎంతో రోదన చేశాడు. ఈ విధంగా రోదన చేస్తున్న సమయంలో అంగీరసుడు నారద మహర్షితో పాటు వచ్చారు. వేరే యోగుల వేషంలో వచ్చారు. ఆ రాజును చూసి అంగీరసుడు అన్నాడు, ఓ సార్వభౌమా, ఈ బాలుడు నీకేమవుతాడు? నీవు ఎవరి కొరకు దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు మిత్రులు పూర్వజన్మలో ఎవరివారో నీవు ఎరుగుదువా? నదిలోని ప్రవాహ వేగంలా ఇసుక ఒకప్పుడు ఒక చోట మేట వేసి మరొకప్పుడు విడిపోయినట్లుగా ప్రాణులు చావు పుట్టుకలు జరుగుతూ ఉంటాయి. విష్ణుమాయ వలన మమకారం కలిగి జీవులకు జీవులు జన్మిస్తాయి. దీనికి బాధపడవలసిన పని లేదు, ధైర్యం కోల్పోకూడదని ఈ విషయాన్ని నువ్వు ఆలోచించుకోవాలన్నాడు. ఎంతో జ్ఞానాన్ని తెలియజేశారు. ఈ సృష్టి స్వతంత్రమైనది కాదు. భగవంతునికి ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రేమ ఉండదు. అందుకే భగవంతుడు ఈ సృష్టి విషయంలో ఎటువంటి ఆపేక్ష లేకుండా బాలుని వలె ఉంటాడు. పితృదేహం చేత మాతృదేహం చేత జననం కలుగుతుంది. ఈ విధంగా బీజాల వల్ల బీజాలు పుడతాయి. దేహికి జనన మరణ దేహాలు శాశ్వతంగా జరుగుతూనే ఉంటాయి. పూర్వం సామాన్య విశేషాలు సన్మాత్ర వస్తువుల యందు ఏ విధంగా ఏర్పడ్డాయో ఆ ప్రకారంగానే దేహానికి జీవునికి ఒకదానికొకటి విభజింపబడడం అజ్ఞానం వల్ల కల్పింపబడింది అని జ్ఞానం చెప్పారు. ఒక స్వప్నంలో భయంకరమైన విషయాన్ని చూసి స్వప్న విషయం తనను ఏమీ చేయలేదని తెలియక అది తనకే జరిగినట్టు భయపడి మెలకు వచ్చిన తర్వాత భయం అన్నది కేవలం కల మాత్రమే అని తనకు ఏమాత్రం అంటదని తెలుసుకున్న రీతిగా జీవుడే తాను అనే విషయం జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. కావున ఈ దేహాలు, ఈ జన్మ పరంపరలు కేవలం మనస్సుకు సంబంధించినవే కాని అని తెలుసుకుని మోహం అనే చీకటిని విడిచి భగవంతుడైన వాసుదేవునిపై చిత్తాన్ని నిలిపి నిర్మలమైన మనస్సు కలవాడు కమ్మని బోధించాడు. ఆ చిత్రకేతుడు లేచి అంగీరస నారదులతో అన్నాడు, అయ్యా మీరెవరు? సప్తర్షులా? కపిలుడా? యాజ్ఞవల్కుడా? సూర్యుడా? ఎవరు మీరు? నన్ను అనుగ్రహించడానికి వచ్చిన ఎవరు మీరు అని అడిగితే, ఇదివరలో నీకు సంతానం కలగడానికి యజ్ఞం చేయించారే, ఆయన్నే నేను అంగీరసుడిని, ఈయన నారద మహర్షి. అందువలన మేము నీ దుఃఖాన్ని పోగొట్టి నిజమైన ఉపదేశం చేయడానికి వచ్చాం అని మాట్లాడుతూ, గగనంలో కనిపించే గంధర్వ నగరంలా కలలో కనపడే వస్తువులు కోరికలు తీర్చినట్టు ఉంటాయి, కానీ అవి మాయమైపోతాయి అని జ్ఞానం, క్రియ అనే వాటి చేత దేహికి అనేక రకమైన దుఃఖాలు, తాపాలు కలుగుతూ ఉంటాయి. నీవు నిర్మలమైన మనస్సుతో ఆత్మతత్వాన్ని తెలుసుకో అని బోధించారు. బోధించి ఈ కుమారుని వలన నీకు ఇప్పుడు ప్రయోజనం లేదు, ఓసారి చూడు ఏమవుతుందో అని బాలకుని శరీరాన్ని ఆ ఋషులు చూసి, ఓ జీవుడా,
నీకు శుభం కలుగ్గాక. మీ తల్లిదండ్రులను బంధుజలను చూసి వీళ్ళ దుఃఖాన్ని పోగొట్టి నీ కళేబరంలో ప్రవేశించి మిగిలిన జీవితాన్ని అనుభవించి మీ తండ్రి ఇచ్చే సింహాసనంపై కూర్చో అనగానే ఆ బాలుడు అన్నాడు, ఓ మునిసత్తమా, నా పూర్వకర్మల కారణంగా ఇప్పటి వరకు నేను దేవతలలో, పశుపక్షాదులలో, నరుల్లో జన్మించి ఉంటాను. ఇప్పుడు నా ఎదురుగున్న ఉన్న వీరు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు అని తెలియచేయండి అన్నాడు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు బంధువులుగా, దాయాదులుగా, కుమారులుగా, శత్రువులుగా, మిత్రులుగా, పట్టించుకోని వారిగా, మధ్యస్థులుగా సంబంధాలు కలిగి ఉంటారు. ఇవన్నీ గమనిస్తే ప్రాణికుండే వావి వరుసలు, సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ శాశ్వతాలా కావు. అమ్మకాలు కొనుగోళ్లు జరిగేటప్పుడు బంగారము, రత్నాలు మన ఇష్టాయిష్టాలను బట్టి చూసి మారినట్టు ఈ జీవుడు అనేక దేహాలకి మారుతూ ఉంటాడు. ఈవేళ ఒక దేహంలో ఉన్న దేహి లేక ఆత్మ మరొక దేహంలోకి మారుతూ ఉంటుంది. దేహాలు మారవచ్చునేమో కానీ జీవుడు మాత్రం నశించక శాశ్వతంగా ఉంటాడు. ఒక్కడై నిత్యుడై ఎక్కడ గడలేక సురిది జన్మాదుల శూన్యుడగుచు సర్వంబునందుండి సర్వంబు తనయందు ఉండగా సర్వాశ్రయుండనంగా సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు సామ్యమై స్వప్రకాశమున వెలిగి అఖిలంబు చూచుచు అఖిల ప్రభావుడై అఖిలంబు తనయందు నడుచుకొనుచు ఆత్మమాయాగుణంబుల ఆత్మమయము కాగ విశ్వంబు తన సృష్టి ఘనత చెంద చేయుచుండును సర్వ సంజీవనుండు రమణ విశ్వాత్ముడైన నారాయణుండు అని నారాయణుడి మీద, ఆయన మీద జీవి ఆ బాలకుడే చెప్తున్నాడు. నారాయణుడు ఒక్కడు, అతడు నిత్యుడు, ఆద్యంతాలు లేనివాడు, జన్మాదులు లేనివాడు, సర్వం తానే అయినవాడు. ఆయనలో సర్వం ఉంటుంది, అన్నింటికీ అతడే ఆశ్రయుడు. సూక్ష్మం స్థూలం తానే అయి స్థూలానికి సూక్ష్మానికి తానే ఉదాహరణై తన తేజస్సుతో తానే స్వయం ప్రకాశుడై ఉంటాడు. సమస్తము తాను చూడగలడు, అన్నింటికంటే తన ప్రభావం అన్నిటిపైన తన ప్రభావం చూపగలడు. సమస్త విశ్వాన్ని తనలో ఇముడ్చుకోగలడు. అందుకే విశ్వం విష్ణు అన్నారు. తన మాయాగుణాలతో సమస్త ప్రపంచాన్ని ఆత్మమయంగా సృష్టి చేస్తాడు. ఈ సమస్త ప్రపంచాలను జీవింపచేసే సంజీవనుడు ఆ నారాయణుడు. సతులెవ్వరు, సుతులెవ్వరు, పతులెవ్వరు, మిత్ర శత్రు బంధు ప్రియ సంగతులెవ్వరు, సర్వాత్మక గతుండై గుణసాక్షి అయిన ఘనుడొక్కనికిన్ అనే వేదాంతం కూడా చెప్పాడు. అప్పుడు చిత్రకేతుడు ఆ ఋషులతో మాట్లాడి వారు చెప్పిన జ్ఞానానికి ఎంతో స్థిమితపడి దుఃఖాన్ని వదిలి కుమారునికి అంత్యక్రియలు చేసి ఆ యమునా నదిలో స్నానం చేసి శాస్త్రవిధిగా స్నానం చేసి మౌనం వహించి నారదునికి నమస్కరించాడు. నారదుడు ప్రసన్నుడయ్యాడు. భగవంతుని మంత్రాన్ని విధి విధానంతో చిత్రకేతు మహారాజుకు ఉపదేశించాడు. అంగీరసనతో కలిసి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన రీతిలో చిత్రకేతుడు ఆ ఆహారాన్ని వదిలిపెట్టి సమాధి స్థితిలో నారాయణ స్వరూపమైన నారదోపదేశ విద్యను ఆరాధించి 7 రాత్రుల చివర ఎదురులేని విద్యాధర పరిపాలనాధికారం పొంది కాంతులు చిమ్మే రత్నాలతో కూడిన గొప్ప విమానాన్ని పొంది నారాయణుని దయ పొందినవాడై ముల్లోకాలలో మనోవేగంతో తిరుగుతున్నాడు. కొన్ని రోజులకు ఒక ప్రాంతంలో తారహార పటీర ధవళ దేహమువాని తారహార పటీర ధవళ దేహమువాని రమణీయ నీలాంబరంబువాని మణి కిరీట స్ఫురన్మస్తకంబులవాని కంకణ కేయూరము కరమువాని గర్భురమయ దీప్త కటి సూత్రములవాని తరళ యజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవానిని తరుణ నివృత్త నేత్రములవానిని సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి యుద్ధ చెరుతు పద్మలోచనకు పాదపీఠంబైన ఘనుని పన్నగేంద్రుని కాంచెనతడు. ఆదిశేషుణ్ణి చూశాడు, దర్శనం పొందాడు. ఆ ఆదిశేషుణ్ణే శ్రీమన్నారాయణుడిగా భావించి స్తుతి చేశాడు. స్తుతి చేసినప్పుడు ఆ శ్రీహరిగానే స్తుతించాడు. నీ విభవంబు నీ లే జగంబు నిండుటయుండుట నాశమందుటల్ నీ విమలాంశబ్జాతములు నెమ్మి జగంబు సృజించువారలో దేవ భగవద్గుణాంబుధుల తీరము కానక ఈశ బుద్ధితో
వావిరి చర్చ చేయుదురు వారికి వారలై తొడ్డవారలై. ఓ పరమాత్మ, ఈ ప్రపంచము సృష్టి స్థితి లయ అనే కార్యక్రమాలతో నిండి ఉండటం నీ వైభవం. ఈ ప్రపంచాన్ని సృష్టించేవారు నీ అంశలు పొందినవారే. ఈ సృష్టి స్థితి లయ అనే పనులు చేయగలిగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ సగుణ సముద్రాన్ని చూడలేక, సముద్ర తీరాన్ని చూడలేక తెలివిగలవారం అనుకుని నీ గురించి చర్చ చేస్తూ ఉంటారు. నీవు వేదవేత్తవు, ఆది మధ్యాంతరహితుడవు, పరమాణువు మొదలుకొని పరమోత్కృష్టమైన పదార్థం వరకు అంతటా వ్యాపించి ఉన్నావు. నీవు శాశ్వతుడు అని గొప్ప స్తోత్రం చేశాడు. ఆ గొప్ప స్తోత్రం చేశాక ఓ చిత్రకేతు అంటూ శ్రీహరి అంటున్నారు. శ్రీహరి చెప్తున్నాడు, చిత్రకేతు, నారదుడు అంగీరసుడు నీకు తత్వాన్ని తెలియజేశారు. దానివల్ల నీవు నన్ను దర్శించగలిగావు. నాపై భక్తి కలిగింది. నా మార్గంపై నీకు అచంచలమైన విశ్వాసం కలిగింది. జీవుడు నిద్రించే వేళ నిద్రలో మునిగి ఇంద్రియాలకు అతీతుడై ఉంటాడు. అతని గుణాలేవి అతన్ని స్పృశింపవు. ఇటువంటి ఇంద్రియాతీతమైన ఆనంద స్థితినే బ్రహ్మంగా గుర్తించు. ఆ బ్రహ్మస్వరూపాన్ని నేనే అని గుర్తించమన్నాడు. జీవుడు నిద్రించే వేళ కలకంటాడు. ఆ కలలో వివిధ విషయాలు దర్శిస్తాడు. మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత కలలో చూసిన విషయం సత్యం కాదని గ్రహిస్తాడు. అదేవిధంగా సత్యం యొక్క లక్షణాన్ని సమన్వయం చేసుకోగల గొప్ప జ్ఞానం ఏదైతే జీవునికి ఉంటుందో ఆ తత్వాన్ని నేనే అని గ్రహించు అని చెప్తూ, లోకంలో నరజన్మ పరమ దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు చెప్పినట్లు కావాలంటే లభించేది కాదు. అటువంటి ఉత్తమ జన్మ ఎత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకొని వాడికి ఏమాత్రం సుఖం లభించదు. మానవులు సుఖప్రాప్తి కోసం, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని అవలంబిస్తారు. కానీ వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం ప్రాప్తించదు, దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖం కోసం దాంపత్య ధర్మాన్ని ఆశ్రయిస్తారు. దీనిలో కూడా పరస్పర వియోగం కలిగినప్పుడు విషాదం తప్పదు. అందువల్ల సంసార బంధంలో సైతం సుఖదుఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించి దుఃఖ కారణమైన ఈ బంధాలలో చిక్కుకున్న వారికి మోక్షం ఎలా లభిస్తుంది అని అంటూ బోధ చేశారు. ఆ బోధ చేశాక చిత్రకేతు అప్పటి నుంచి విద్యాధర్రాజు అయి ఆయనకి నమస్కారం చేసి ఆకాశ మార్గంలో సంచరిస్తూ లక్షల దివ్య సంవత్సరాలు ఎదురులేని ఇంద్రియ బలంతో ఎంతోమంది పరమయోగి పుంగవులు, దివ్య మునీంద్రులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు స్తుతించే ద్రోణాది పర్వతాలను, రమ్య ప్రదేశాలను మనస్సులో అనుకున్నంత మాత్రం చేత సంకల్పాన్ని సిద్ధింపచేసి ప్రదేశాలను చూసి ఆనందిస్తూ శ్రీమన్నారాయణుడు తనకు అనుగ్రహించిన దివ్య విమానంలో సంచరిస్తూ ఆడించున్ హరిదివ్య నాటక గుణవ్యాపార నృత్యంబులన్ పాడించున్ జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులం కూడించున్ సతతంబు జిహ్వల తుదిన్ గోవిందనామావళుల్ క్రీడం కిన్నెర యక్షకామినులచే కృష్ణార్పిత స్వాంతుడై. ఆ చిత్రకేతు మహారాజు కృష్ణార్పణ బుద్ధితో గానం చేయగల యక్ష కిన్నెర కాంతల చేత విష్ణుమూర్తికి సంబంధించిన నాటకరీతులు, గుణవిశేషాలను నృత్యాలుగా ఆడించేవాడు. పద్మపత్ర నేత్రుడైన విష్ణువు యొక్క బిరుదులతో కూడిన ప్రఖ్యాతమైన గీతాలు పాడించాడు. నిరంతరం వారి నోట గోవిందనామ స్మరణ జరుగుతూనే ఉండేది. వాసించు ఆత్మలో వైష్ణవ జ్ఞానంబు, ఆశించు భాగవతార్చనంబు, భూషించునే ప్రొద్దు పుండరీకాక్షుని, భాషించు హరికథా ప్రౌఢి మెరసి, ఘోషించు హరినామ గుణనికాయంబులు, పోషించు పరతత్వ బోధమరసి, సేవించు శ్రీకృష్ణ సేవకనికరంబు, సుఖమున చేయు ఈశునకు బలులు, పాడించు వైకుంఠ భర్త నటన రూపవర్తన గుణనామ తీపితోరు, గీతజాత ప్రబంధ సంగీత విధులన్ కేశవ ప్రీతిగా చిత్రకేతుడెప్పుడు. ఆ చిత్రకేతు మహారాజు
అన్ని వేళలా విష్ణుప్రీతిగా ఎన్నో పనులు చేయిస్తూ ఉండేవాడు. అవి ఏమిటంటే వైష్ణవ జ్ఞానం తనలో నిలుపుకునేవాడు, భగవద్భక్తుల సేవ కోరుకునేవాడు, పద్మాక్షుడైన హరిని తులసీనామ మాలాదులతో అలంకరిస్తాడు, విష్ణు కథా మహత్యాన్ని భాషిస్తూ ఉంటాడు, విష్ణుమూర్తి గుణసమూహాన్ని ఎలుగెత్తి పలుకుతాడు, గుణసమూహాన్ని పరతత్వాన్ని గుర్తించి దాని వృద్ధి చేసుకుంటాడు, శ్రీకృష్ణ సేవకులను సేవిస్తూ ఉంటాడు, పరమాత్మకు పూజాధికాలు ఎంతో సంతోషంతో సమర్పిస్తాడు, వైకుంఠ ప్రభు యొక్క లీలలు, రూపము, ప్రవర్తన, గుణాలు, నామాలు వీటితో కూడా దివ్య ప్రబంధాలను సంగీత శాస్త్రానుసారంగా తాను పాడుతూ ఇతర భక్తుల చేత పాడిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆయన విష్ణు భక్తిలో రమిస్తూ జీవిస్తూ పరవశిస్తూ ఆ దివ్య విమానంలో అనేక లోకాలను దర్శిస్తున్నాడు. ఆ సమయంలో ఒకసారి ఆయన కైలాసానికి వెళ్ళడం సంభవించింది. అప్పుడు జరిగిన సంఘటన ఎలాంటిదో, ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.